2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883. నమస్తే, నేను మీ డాక్టర్ ఏ సతీష్ మాట్లాడుతున్నాను. సో మనం ఈ మధ్యకాలంలో ఒకటి రెండు ఆల్రెడీ సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ సమ్మర్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి కూడా చెప్తున్నాం మనం, ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు నన్ను. దాంట్లో భాగంగా అమెజాన్ వాళ్ళు ఆఫర్ చేసి మిషన్ లెర్నింగ్ ఎక్స్క్లూసివ్గా మిషన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి సమ్మర్ స్కూల్ అనేది ఒక ఎక్స్క్లూసివ్గా ఉంటుంది అమెజాన్ వాళ్ళకి. అమెజాన్ మిషన్ లెర్నింగ్ సమ్మర్ స్కూల్ ఒక 8 రోజుల పాటు వీళ్ళు ఆన్లైన్లో ఈ యొక్క క్లాసెస్ని కండక్ట్ చేస్తారు. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా ఒక సిస్టమేటిక్గా వాళ్ళు రన్ చేస్తారు. ఇది 2021లో స్టార్ట్ చేశారు. చాలా చక్కగా పాపులారిటీ బాగా పెరుగుతుంది. ఆల్మోస్ట్ మీకు 3 బ్యాచ్లు అయిపోయినాయి. సో చూసినట్లయితే 4th బ్యాచ్ ఇప్పుడు 2024లో మీకు వస్తుంది మనకి. ఇది జనరల్గా మీరు చూసుకున్నప్పుడు ఈ అప్లికేషన్స్ ఓపెన్ అయింది. ఇంకా టైం అయితే చాలా ఉంది మీకు. ఇంకా యాక్చువల్గా మీకు ఆల్మోస్ట్ మీకు అప్లికేషన్ అప్లై చేసినప్పుడు ఆల్మోస్ట్ మీకు ఆగస్ట్ వరకు కూడా అప్లై చేయొచ్చు, ఎందుకంటే ఆన్లైనే కాబట్టి టైం చాలా ఎక్కువ ఉంటుంది. బట్ వాడు ఒక ఎగ్జామ్ పెడతాడు. ఆ ఎగ్జామ్ కానీ మీరు పాస్ అయితే మాత్రమే మీకు అది ఆ ఇంటర్వ్యూ ఆపర్చునిటీ మీకు వస్తుంది. జనరల్గా ఎగ్జామ్ అనేది మేజర్గా ఎగ్జామ్ బేసిస్ ఇది సెలక్షన్ ఉంటుంది. ఇది సెలక్షన్ క్రైటీరియా బేసికల్లీ మేజర్గా ఎగ్జామ్ బేస్డ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ బేస్డ్ వచ్చిన తర్వాత ఈ యొక్క సమ్మర్ స్కూల్ ఏదైతే మీకు ఉంటుందో 8 డేస్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క రకమైన డేట్స్ ఉంటాయి. ఈసారి ఇంకా డేట్స్ అనౌన్స్ చేయలేదు. బట్ నాకు ఇప్పుడు జస్ట్ అంటే మళ్ళీ తర్వాత ఆ టైంలో నాకు గుర్తొస్తారో మళ్ళీ చెప్పడం ఇబ్బంది అవుతుందేమో ఉద్దేశంతో నేను ముందే చెప్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ దయచేసి మీరు గ్యాదర్ చేసుకుని ఈ డేట్స్ అనౌన్స్ అయిన తర్వాత అప్లై చేయండి. ఎందుకంటే మరి ఆ టైంలో నాకు వేరే అదర్ ఇంపార్టెంట్ వీడియోస్లో నేను మర్చిపోతే చెప్పలేనేమో ఉద్దేశంతో నేను ఇప్పుడు ముందుగానే మీకు చెప్తున్నాను. ఎలిజిబిలిటీ బీటెక్ వాళ్ళు అప్లై చేయొచ్చు, మాస్టర్స్ ఎంఎస్సి ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేయొచ్చు, పిహెచ్డి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎవరైనా కూడా మీకు అప్లై చేయొచ్చు. లాస్ట్ ఇయర్ అయితే మీకు 18,000 వరకు అప్లికేషన్లు వచ్చినాయండి మనకి. ఆల్మోస్ట్ 3,000 మంది వరకు కూడా సెలెక్ట్ చేశారు. సో జనరల్గా మీకు ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు అమెజాన్లో, మీకు తెలిసిందే. కానీ అప్లైడ్ సైన్సిస్టులు కూడా ఉంటారు మీకు అక్కడ. సో దానికి సంబంధించి కూడా మంచి నాలెడ్జ్ మీకు ఈ సమ్మర్ స్కూల్లో మీరు ఆన్లైన్లో తీసుకున్నట్లయితే వర్చువల్గా మీకు డెఫినెట్గా మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇది ఆన్లైన్లో ఉంటుంది. ఇంటర్వ్యూ ఉండదండి, ఎగ్జామ్ బేస్డ్ డైరెక్ట్గా మీకు ఇచ్చేస్తారు మీకు. అట్లాగే మీరు చూసుకున్నట్లయితే ఎగ్జామ్ వచ్చేటప్పుడు 2 ఉంటాయి. అంటే ముందే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారని. పార్ట్ ఏ, పార్ట్ బి 2 రకాలుగా ఉంటుంది. అంటే పార్ట్ ఏ వచ్చి 20 MCQs ఉంటాయి అంతే. 20 MCQలో జనరల్గా వెరీ బేసిక్ క్వశ్చన్స్ ఆఫ్ ద మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్, మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్. మ్యాథమెటికల్ అంటే ఏముందంటే ప్రాబిలిటీ, స్టాట్, లీనియర్ ఆల్జీబ్రా. పార్ట్ బిలో 2 ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అడుగుతాడు. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి గంట సేపు ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ బట్టి డైరెక్ట్గా ఒక 20,000 మంది అప్లై చేస్తే ఒక 3,000 మంది వరకు కూడా మీకు సెలెక్ట్ అయ్యారు. మేబీ ప్రాబ్లం ఇంకొంచెం పెంచుకుంటూ వెళ్తారు కాబట్టి 3,000, 4,000 వరకు కూడా పెంచే అవకాశం ఉంటుంది. సో ఇన్డెప్త్ నాలెడ్జ్ మీకు మెషిన్ లెర్నింగ్ మీద చక్కగా ఫ్యూచర్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క 8 డేస్ ఏదైతే మీకు మార్నింగ్ 11 o'clock 10 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. చాలా చాలా హెక్టిక్గా మీకు ఈ ఆన్లైన్ మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అమెజాన్లో కండక్ట్ చేసేది ఉంటుంది. డెఫినెట్గా ఈ యొక్క స్కిల్స్ ఏవైతే మిషన్ లెర్నింగ్ కావాలో, కెరియర్లో ఎవరైతే మిషన్ లెర్నింగ్లో కెరియర్ వైపు వెళ్దాం అనుకుంటారో ఈ కోర్స్ డెఫినెట్గా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. దీనికి ఏమీ పెద్ద ఎలిజిబిలిటీలో అలా ఏం లేదు. బీటెక్ వాళ్ళు అప్లై చేయొచ్చు, పీజీ వాళ్ళు అప్లై చేయొచ్చు, పిహెచ్డి వాళ్ళు అప్లై చేయొచ్చు. జనరల్గా మిషన్ లెర్నింగ్ స్కిల్స్ అంటే జనరల్గా ఎలాంటి స్కిల్స్ అక్కడ వస్తాయంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్, మీకు అలాగా ఒక మెంటర్ కానీ అలా ఉంటారు కాబట్టి అట్లాగే డీప్ న్యూరల్ నెట్వర్క్స్ కానివ్వండి, ప్రాబబిలిటిస్టిక్ గ్రాఫికల్ మోడల్స్ కానీ, లేకపోతే డైమెన్షనల్ రిడక్షన్ కానివ్వండి, డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటారు అది కానీ, లేకపోతే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, ఇలాంటి స్కిల్ సెట్తో మీకు 8 డేస్ కూడా మిషన్ లెర్నింగ్కి సంబంధించి ఇంకొంచెం మరింత బలపడతారు. మీరు కొంచెం బేసిక్స్ మీరు నేర్చుకుని చక్కగా ఎగ్జామ్ రాసి బేసిక్ మ్యాథ్స్ ఉన్నట్లయితే ఆ 8 డేస్ అనేది చాలా డెఫినెట్గా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మీరు ఈ మిషన్ లెర్నింగ్ సమ్మర్ స్కూల్లో మీరు ఎప్పుడైతే మీరు అటెండ్ అయ్యారో తర్వాత ఆటోమేటిక్గా ఎంట్రన్స్ అప్లై తర్వాత మళ్ళీ అమెజాన్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇది సమ్మర్ స్కూలు డైరెక్ట్ ఫిజికల్ ఇంటర్న్షిప్ ఉంటుంది. పేమెంట్ మనకి అమౌంట్ వచ్చేటట్టుగా అది మీకు వస్తుంది. దానికి మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది ఎవరైతే అటెండ్ అవుతారో మళ్ళీ అది అప్లై చేయాలి. అది అప్లై చేస్తే దానికి మళ్ళీ మీరు అప్లై చేసుకుని దానికి మరి ఇంటర్వ్యూ 2 ఇంటర్వ్యూస్ ఉంటాయి. టెక్నికల్, నాన్ టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి. ఇంటర్న్షిప్ ఆ ఇంటర్న్షిప్ అయితే ఆటోమేటిక్గా ప్రీప్లేస్మెంట్ ఆఫర్ తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు జాబ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఇట్లా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. జనరల్గా చిన్న కాలేజీల్లో లేకపోతేనేమో ఏదైనా ఎంసెట్ ద్వారానో లేకపోతే ఏదైనా డీమ్డ్ యూనివర్సిటీస్లోనో అక్కడక్కడ కేఎల్జీ విజ్ఞానం లేకపోతే అమృత లాంటి కాలేజీల్లోనూ వేరే కాలేజీల్లో ఎవరైతే భారత్ సత్యభామ లాంటి కాలేజీలో జైన్ ఇలాంటి కాలేజీలో చదువుతారో ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ ఉండవు. మీలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అంత పెద్దగా క్వాలిటీ లేనటువంటి కాలేజీల్లో ఎవరైతే చదువుతారో చిన్న కాలేజీల్లో
వాళ్ళు ఎలాంటి ఆపర్చునిటీస్ పట్టుకోవాలి, మీరు పట్టుకుని ఒక్కొక్క స్టెప్ ఎదగాలి. అది గూగుల్ ఇంటర్న్షిప్పా, అమెజాన్ ఇంటర్న్షిప్పా, ఇలాంటివి పట్టుకుని చక్కగా మీరు లీట్ కోడ్ కానీ లేకపోతేనేమో జిఎఫ్జీ కానీ గీక్ ఫర్ గీక్ ఇలాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళి మీ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకుని మీరు ఎలాంటి ఎగ్జామ్స్ పార్టిసిపేట్ చేసి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ 1 by 1 మీరు పట్టుకోగలిగితే డెఫినెట్గా మీరు ఆఫ్ క్యాంపస్లో కూడా జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883.